ఈరోజు మనము ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 16వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. సో మనము నిన్నటి శ్లోకంలో ఆరో శ్లోకాన్ని చర్చిస్తున్నప్పుడు అసురులు లేకపోతే అభక్తులు, అలాగే దాని గురించి చర్చించుకున్నాం. అంతకన్నా ముందు దేవతలు లేకపోతే సురులు లేకపోతే వాళ్ళని భక్తులు, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి కూడా అంతకుముందు చర్చించుకున్నాం. సో నిన్నటి చర్చించుకున్నప్పుడు అసురుల గురించి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఇంకా వివరణని ఇక్కడ ఈ శ్లోకంలో ఇస్తున్నారు. అసురులైన వ్యక్తులు జీవితంలో ఏ వైపు పయనించాలి అనేటువంటి విషయాన్ని తెలియకుండా ఉంటారు. సరి అయిన మార్గం ఏది, ఆచరించకూడని మార్గం ఏది అనేటువంటిది పరిజ్ఞానం కూడా లేకుండా ఉంటారు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసుర నశౌచం నాపి చాచారో నసత్యం ఏషు విద్యతే. ఇవి శ్లోకంలో చెప్పబడినటువంటి గుణగణాలన్నీ కూడాను అసురుల యొక్క ప్రాథమిక అర్హతలు. మానవుడు ప్రగతి సాధించాలంటే ఏ విషయాల్ని ఆచరించాలి అనే పరిజ్ఞానమే ఉండదు. ఇది మానవ ఆధునిక నాగరికతలో ఉన్నటువంటి గొప్ప అవలక్షణం. ఇది మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, జ్ఞానంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నామని ప్రతిరోజు మనం ప్రకటించుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అలా ప్రకటిస్తున్న వ్యక్తులను కూడా పరీక్షించి ప్రశ్నిస్తే, గొప్ప శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళని కూడా అడిగామనుకోండి, ఈ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న విద్య యొక్క పరమావధి ఏమిటి, ఏదైతే మనకి బోధిస్తున్నారో విశ్వవిద్యాలయంలో దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు దాన్ని నేర్చుకుంటున్నాం, అది నిజం చెప్పాలంటే ఎవరికి సరిగ్గా తెలియదు. మీరే ఆలోచించండి జాగ్రత్తగా. మనందరం కూడా మన పిల్లల్ని పాఠశాలలకి, విద్యాలయాలకి, విశ్వవిద్యాలయాలకు పంపిస్తున్నాం. ఎందుకని పంపిస్తున్నాము? విద్య నేర్చుకోమని పంపిస్తున్నాం. సరే, ఎందుకు ఆ విద్య నేర్చుకోవాలి? విద్య అంటే అర్థం ఏంటి? ఎంతమందికి నిజంగా దీనికి సరైన సమాధానం తెలుసు? ఎంతమంది దాన్ని ఆలోచిస్తున్నారు? భౌతిక జీవనంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉంటారంటే ఆహార, నిద్ర, భయం, 5 గుణాలు. భోజనం చేయడము, నిద్రించడము, ఇంద్రియ తృప్తి కావించడము, మైథున ప్రక్రియ ద్వారా తమను తాను రక్షించుకునే ప్రయత్నం చేయడం. ఈ 4 కార్యక్రమాలను నిర్వర్తించడానికే నిజానికి ఆధునిక విద్య బోధించబడుతున్నది. నిజం చెప్పాలంటే ఈ 4 కార్యక్రమాలు చేయాలి అంటే ఎవరికైనా విద్య అవసరమా? ఆకలి అవుతుంది అని తెలుసుకోవడానికి ఎవరైనా ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలా? పుట్టిన పసికంతైనా కూడాను ఆకలి అవగానే ఏడుస్తాడు, తన ఆకలిని వ్యక్తీకరిస్తాడు. ఆకలిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఆహారాన్ని స్వీకరించాలో ఎవరు చెప్పక్కర్లేదు. చాలా సహజంగా ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. ఈ 4 విషయాలు తెలుసుకోవడానికి ఎలాంటి విద్య అవసరం లేదు. ఈ శరీరానికి కావలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవి సంపాదించుకోవడానికి, అది నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఆహారము, నిద్ర, భయ, మైథున ఈ 4 ప్రక్రియలు కూడాను వ్యక్తికి సహజంగా తెలుసు. మనకి మనుషుల దాకా ఎందుకు, ఇవన్నీ కూడాను ఇతర జీవాత్మలైనటువంటి కుక్కలు, పిల్లులు, గాడిదలు, పందులు, చీమలు, దోమలు అన్నింటికి కూడా ఈ విషయం తెలుసు. భోజనం చేయడం అందరికీ తెలుసు, నిద్రించడం కూడా అందరికీ తెలుసు. అలసిపోయినప్పుడు ఎలాంటి ప్రయత్నం లేకుండానే శరీరము
శరీరం మీద నిద్ర ఆవహిస్తుంది. కానీ అసురజనులకి విద్య యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు. అది విద్య యొక్క లక్ష్యం తెలియకుండా విద్య అనే దాన్ని ప్రాప్తించుకోవడము అనేటువంటిది అసురులో ఉన్నటువంటి ప్రాథమిక లక్షణము, దుర్లక్షణము. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే ఏదైతే మనం పొందడానికి ప్రయత్నం చేస్తామో అది ప్రవృత్తి. అక్కడ ఒక చక్కెర ముక్క పడింది అనుకోండి, చీమకు తెలిసిపోతుంది అక్కడ ఒక చక్కెర ముక్క ఉంది అని. దాని వెనక అది పరిగెడుతుంది, అది పొందాలి అని ఆకాంక్షిస్తుంది. అది ప్రవృత్తి. నివృత్తి అంటే నేను ఈ జీవితాన్ని ఈ విధంగానే గడిపాను, ఆహార నిద్ర భయం 5 గుణాలతో గడిపాను. అది నిజానికి నా అభ్యున్నతికి కారణభూతం అవ్వడం లేదు. అందుకని ఈ జీవన విధానాన్ని నేను ఆపివేసి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని స్వీకరించాలి అని దాన్ని స్వీకరించడమే నివృత్తి మార్గము. ఈ 2 పద్ధతులు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ 2 పద్ధతుల్ని వ్యక్తులు ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గాన్ని ఎవరు ఆశ్రయిస్తారు? ప్రవృత్తి మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇవన్నీ అంధకారానికి తీసుకెళ్తుంది, అందుకూపానికి. శ్రీమద్ భాగవతంలో ఒక చోట వస్తుంది, శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో దాన్ని ఉటంకిస్తారు. అందాంత గోబిర్ విషతాం తమిశ్రం. మన ఇంద్రియాల్ని మనము అదుపులో ఉంచుకోకపోతే, అదాంత అంటే నియంత్రించబడలేని, అనియంత్రించబడినటువంటి ఇంద్రియాలు. గో అంటే ఇంద్రియాలు, అనియంత్రించబడినటువంటి ఇంద్రియాలు. అదాంత గోబిర్ విషతాం తమిసరం. మనం ఎలాగైతే రకరకాల జీవితాల్ని మనం చూస్తున్నామో, రకరకాల జీవులను ఎలాగైతే మనం చూస్తున్నామో, రకరకాల శరీరాల్లో ఉన్న జీవులను ఎలాగైతే మనం చూస్తున్నామో, అదేవిధంగా మనకి నరకంలో కూడా జీవితం అనేటువంటిది ఉంది. తమిస్ర. అయితే నువ్వు నరకప్రాయమైన జీవితానికైనా వెళ్ళొచ్చు, ముక్తిదాయాన్ని కలిగించేటువంటి జీవితాన్నైనా స్వీకరించవచ్చు. అవి 2 కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నరకప్రాయమైన జీవితాని కోసమని మనం అరులు చాస్తూ ఉంటే దాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి చెంది ఈ జన్మమృతి జరావధి చక్రం నుంచి బయటపడాలి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ మార్గాన్ని స్వీకరిస్తే దాన్ని నివృత్తి మార్గము అంటారు. కృష్ణ చైతన్య మార్గము వ్యక్తులను నివృత్తి మార్గం వైపు పయనించేలాగా చేస్తుంది. దాన్ని మాత్రమే మనకి బోధిస్తూ వస్తుంది. ఈ నివృత్తి మార్గంలో కృష్ణ చైతన్యం మనకు బోధించే పద్ధతిలో ఎన్నో రకాలైనటువంటి లేదు, ఇది చేయకు, అది చేయకు అనేటువంటివి ఉన్నాయి. లేదు, చేయకు అనే పదాలు నివృత్తి అనే పదానికి అర్థము లేదు, చేయకు అని. వదిలిపెట్టు, లేదు, చేయకు అని పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అదే కదా మనకు చెప్తున్నారు. మాంసాహారం భుజించరాదు, లేదు, మాంసాహారము లేదు. జూదము ఆడరాదు, జూదము లేదు. మత్తు పానీయాలు సేవించరాదు, మత్తు పానీయములు లేదు. పునరుత్పత్తికి మినహా స్త్రీ పురుషులు కలియరాదు, లేదు, రాదు. ఈ లేదు, రాదు అనేటువంటి నియమాలన్నీ చూసి కూడాను ఎన్ని రకాల లేదులు, కాదులు అని చెప్పగానే, 4 చెప్పగానే వ్యక్తులు ఏమనుకుంటారు? భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వ్యక్తులు, వీళ్ళు మనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఇన్ని లేదులేమిటి, ఇన్ని చేయకూడదు ఏమిటి అనేటువంటి భావనని కలిగి ఉంటారు కొందరు.
ఇది బ్రెయిన్ వాష్ చేయడం కాదు. ఇది నిజం. ఆధ్యాత్మికంగా మీరు అభ్యున్నతిని పొందాలి అనుకుంటే ఇలాంటి అనవసరమైన కార్యక్రమాలన్నింటిని కూడా నిలిపివేయాలి. అది నివృత్తి మార్గం. అసురులకు ఈ విషయం తెలీదు. వాళ్ళకి తెలీదు కాబట్టి ఈ నివృత్తి మార్గాన్ని మనం బోధించామనుకోండి, వాళ్ళకి కోపం వస్తుంది. మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ చెప్పామనుకోండి ఆవేశం వస్తుంది. చాలామంది ఈ విషయం కూడా చెప్తుంటారు మన కుటుంబ సభ్యులని. రకరకాల కారణాలు చెప్తుంటారు. అదేంట్రా నువ్వు ఇప్పుడు ఇంకా యువకుడివే, ఇప్పుడు జీవితాన్ని అనుభవించాల్సిన మేము ఆనందించాల్సిన భక్తి అంటావేంటి? దానికి చాలా సమయం ఉంది. ఎలా తెలుసు? నాకు చాలా సమయం ఉందని, నేను రేపే చనిపోతే, ఇవాళే చనిపోతే? అది వాళ్ళు ఆలోచించరు. చాలా సమయం ఉంది. ఎవరికి తెలుసు చాలా సమయం ఉందని? సో అది మూర్ఖులు అయినటువంటి అసురులు అయినటువంటి వ్యక్తులు వ్యక్తీకరించే భావన. అసురులు అంటే ఈ కలియుగంలో ఎక్కడో మారుమూలల్లో ఉండి, లేకపోతే మనకి దృశ్యాల్లో చిత్రాల్లో చూపిస్తుంటారు, సినిమాల్లో చూపించినట్టుగా పెద్ద 2 కొమ్ములుండి నల్ల డ్రెస్ వేసుకొని నల్ల శరీరం అలా ఏమి ఉండరు. అసురులు అంటే కలియుగంలో మన చుట్టే తిరుగుతూ ఉంటారు. తేజవంతంగా కూడా కనిపించవచ్చు, మనకన్నా విజ్ఞానవంతులుగా కూడా కనిపించవచ్చు, భౌతికమైన విషయాల్లో చాలా ప్రావీణ్యతను కలిగి ఉండవచ్చు. భౌతికంగా ఆలోచిస్తే మనం ఎక్కువగా ఆరాధించే వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు, మన కుటుంబంలోనే ఉండవచ్చు, బంధుమిత్రుల్లో ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా నువ్వు నివృత్తి మార్గాన్ని స్వీకరించడాన్ని అడ్డుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ లేదు లేదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి కోపాన్ని కలిగిస్తుంది. ఉపదేశో హి మూర్ఖానాం ప్రకోపాయ న శాంతయే పాయపానం భుజంగానాం పాయపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. అంటే ఎవరైతే మూర్ఖులు, మూఢులు ఉంటారో, అవివేకులై ఉంటారో, జ్ఞానం లేకుండా ఉంటారో, వాళ్ళకి ఈ ఉత్తమమైన జీవిత విధానాన్ని గురించి మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తులు వినరు. చాలా కోపోద్రిక్తులవుతారు. అందుకు ఉదాహరణ ఏమిటి? ఈ శ్లోకంలో చెప్పారు, ఉపదేశోహి మూర్ఖానాం. వాళ్ళు మూర్ఖులకు ఉపదేశించినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ప్రకోపాయాన శాంతయే. ఎలాంటిది? శాంతాన్ని కోల్పోయేటువంటి గుణాన్ని ప్రతిఫలిస్తారు. అది ఎలా ఉంటుంది? పాయపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. పాములాగా. ఇప్పుడు పాముకి ఒకవేళ ఎవరైనా రోజు నీకు ఒక కప్పు మిల్క్ ఇస్తాను, పాలని నీకు ప్రతిరోజు అందిస్తాను, ఒక కప్పు పాలు రోజు నీకు అందిస్తాను, నువ్వు ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా ఇతరులని కాటు వేసేటువంటి ప్రక్రియని మానుకో. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీకు కావలసిన ఆహారం పాలను స్వీకరించు, ప్రశాంతంగా జీవించు అని చెబితే పాము వినదు. దాని బలవంతంగా పాలు పోస్తే కూడా ఏం చేస్తుంది? అది తాగుతుంది. తాగి మరింత శక్తివంతమై దానిలో ఇంకా విషం పెరుగుతుంది. అప్పుడు ఆ విషం పెరిగినప్పుడు ఏమవుతుంది? దాని కూరల్లో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక దురద మొదలవుతుంది. ఆ దురదతో అది ఏం చేస్తుంది? ఎదుటగా ఎవరు కనబడితే వాళ్ళని కాటేస్తుంది. అంటే దాని పర్యవసానం ఏమిటి? పాయపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. పాము దాని ఆకలితో మార్చామనుకోండి, అది దానికి ఉత్తమం. ఎందుకంటే అది మా ఆకలితో ఉన్నప్పుడు, ఆకలితో దానికి సరైన భోజనం ఇవ్వలేదనుకోండి, అది ఆకలితో ఉన్నప్పుడు దానిలోని విషము పెరగదు. ఇంకా ప్రకృతి సహజమైనటువంటి గుణాలన్నీ ప్రకృతి సిద్ధంగా మనకి అవుపిస్తూ ఉంటాయి.
ఎవరైనా పాముని చూశారనుకోండి వెంటనే అందరూ కూడా జాగ్రత్త పడతారు. వెంటనే దాన్ని సంహరించే ప్రయత్నం చేస్తారు, సంహరిస్తారు. సహజమైనటువంటి ప్రకృతి సిద్ధంగా కూడాను ఎవరైనా గొప్ప వ్యక్తి, సాధువైనా సరే పాముని సంహరిస్తే బాధపడడు. ముదేత సాధు అపి సర్ప వృచ్చిక సర్ప హత్య. మోదేత సాధు అపి సర్ప వృచ్చిక సర్ప హత్య అంటే సాధువైనా సరే తేలుని కానీ పాముని కానీ సంహరిస్తే బాధపడడు. సాధువుల లక్షణం ఎలా ఉంటుంది అంటే ఎవరిని కూడాను హాని తలపెట్టని లక్షణం ఉంటుంది. చీమకి కూడా హాని తలపెట్టని లక్షణం ఉన్న వాళ్ళని సాధువులు అంటారు. అలాంటి వాళ్ళు కూడాను పాముని తేలిని సంహరిస్తే వాళ్ళు బాధపడరు. మనం ప్రహ్లాద్ మహారాజ్ విషయంలో కూడా చూస్తాం. అతని తండ్రి నరసింహ భగవాను నుంచే సంహరించబడ్డాడు. అప్పటికి కూడా హిరణ్యకశిపుని సంహరించాక నరసింహదేవుడు చాలా కోపోద్రిక్తుడైనాడు. అతని కోపం ఇంకా చల్లారలేదు. నరసింహదేవుణ్ణి శాంతపరిచింది ఎవరు? ప్రహ్లాదుడు. ఏమని చెప్పాడు? ప్రభు, మీ ఆవేశాన్ని ఇంకా మీరు తగ్గించుకోవచ్చు. మా తండ్రిని సంహరించినందుకు ఇక్కడ ఎవరు కూడా బాధపడట్లేదు. అంటే నేను కూడా మా తండ్రిని మీరు సంహరించినందుకు బాధపడడం లేదు, విచారించడం లేదు. నేను కూడా సంతోషంగా ఉన్నాను నిజానికి మా తండ్రిని మీరు సంహరించడాన్ని. ఎందుకని? మా తండ్రి ఒక పాము లాంటి వాడు, ఒక తేలు లాంటి వాడు. అంటే ఒక పాముని కానీ తేలుని కానీ సంహరిస్తే గొప్ప సాధువైన వ్యక్తి కూడాను దిగులు పడడు. కానీ ఇతరులు ఎవరైనా సంహరించబడితే సాధువులు ఎప్పుడు కూడాను దిగులు చెందుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఒక చీమ సంహరింపబడినా కూడాను సాధు పురుషుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. కానీ అదే సాధు పురుషుడు ఒక పామును చూశాడనుకోండి, ఒక పాము సంహరించబడింది అనుకుంటే ఈజ్ హ్యాపీ, సంతోషంగా ఉంటాడు. అందుకని మనము ఈ పాము లాంటి జీవితాన్ని స్వీకరించకూడదు. ప్రవృత్తి మార్గం, మానవ జీవితము నివృత్తి మార్గాన్ని స్వీకరించడానికి నిర్దేశించబడింది. మనలో ఎన్నో రకమైనటువంటి దురలవాట్లు ఉన్నాయి. ఈ దురలవాట్లన్నీ తొలగించుకోవడానికి ఈ మానవ జన్మని వినియోగించుకోవాలి. ఆ పనిని మనం చేయకపోతే మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము. ఏమాత్రమైనా కూడాను పాపము చేయాలనేటువంటి కోరిక, చిన్న అంశం మాత్రమైన పాపభూయిష్టమైన పనుల మీద మనకి ఆసక్తి ఉంటే, తద్వారా ఇంద్రియ తృప్తిని పొందాలనేటువంటి ఏమాత్రమైన ఆసక్తి ఉన్నా కూడాను మనము మరో శరీరాన్ని స్వీకరించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ఒక్కసారి మరో భౌతిక శరీరాన్ని స్వీకరించాము అంటే మళ్ళీ ఈ కష్ట నష్టాలన్నీ తప్పవు, క్లేశాలన్నీ తప్పవు. ఏనా అంటే క్లేశం. నూనం ప్రమత్త కురుతే వికర్మ, నూనం ప్రమత్త కురితే వికర్మ అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఎప్పుడైతే వికర్మ, చేయకూడని పాప పనులు చేస్తామో అప్పుడు మనము నూనం ప్రమత్త కురుతే. నూనం ప్రమత్త అంటే దిగజారిపోయిన స్థితికి చేరుకుంటాం. సరైన పరిజ్ఞానం లేక మూర్ఖులైన వాళ్ళు అన్ని రకాల పాపాలని, ఇంద్రియ తృప్తి కోసం అన్ని రకాల పాపాలని చేస్తూ ఉంటారు. నిజానికి పాపభూయిష్టమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు.
కానీ ఇంద్రియ తృప్తి కోసము వ్యక్తులు పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వృషభదేవుడు మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది, మీకు గుర్తుండి ఉంటే వృషభదేవుడు అవతారాల భగవంతుని అవతారాల గురించి మాట్లాడుకున్నప్పుడు వృషభదేవుని అవతారం గురించి మనం మాట్లాడుకున్నాము. వృషభదేవుడు తన పుత్రులకి స్పష్టంగా తెలియజేస్తాడు, ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవడం అనేటువంటిది సరి అయిన విధానం కాదు. ఇప్పటికే మీకు శరీరం లభించింది, అలాంటి కోరికల మూలంగా ఈ శరీరం లభించడం ద్వారా మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్థితులను గమనించినట్టయితే ఎన్ని రకాల క్లేశాలు ఉన్నాయి, ఎన్ని రకాల కష్టాన్ని మనం అనుభవిస్తున్నామో మనకు తెలుస్తుంది. త్రివిధాలైనటువంటి క్లేశాలు, ఆదిదైవిక్, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక క్లేశాల గురించి మనం చెప్పుకుంటాం చాలాసార్లు. ఆ క్లేశాలన్నీ కూడా ఉన్నాయి మన ఈ జీవితంలో, ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము ఆ అనుభూతిని చెందుతున్నాము. మళ్ళీ పాపాలను చేసి మరో శరీరాన్ని పొందడం అవివేకమే అనిపించుకుంటుంది కదా. అది సరి అయిన విధానం కాదు. ఇది వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశిస్తాడు. ఇది మనం ఎలాంటి జీవితాన్ని గడపాలి అంటే మనకి మళ్ళీ ఇంకో శరీరం రాకుండా ఉండేటువంటి జీవితాన్ని గడపాలి. అది ఈ వేదనల అన్నింటి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. మళ్ళీ ఇంకో జన్మ లేకుండా ఉన్నాము అంటే అది భౌతిక వేదనల నుంచి ముక్తి కలిగిస్తుంది. భౌతిక శరీరాన్ని మళ్ళీ పొందడము అంటే వేదనను అనుభవించడమే. అది మూర్ఖులైన వ్యక్తులకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంద్రియ తృప్తిలో మనము ఆనందాన్ని అనుభవిస్తున్నాము అనే భావనలో ఉంటారు. ఆహార, నిద్ర, భయ, మైథునాలు, ఇవి అన్ని రకాల జీవాత్మలకి అందించబడినటువంటి సౌకర్యాలు. విషయ కలౌ సర్వతా స్యాత్. కుక్క కూడా ఆ పని చేస్తుంది, నక్క కూడా ఆ పని చేస్తుంది, పంది కూడా ఆ పని చేస్తుంది, మనిషి కూడా అదే పని చేస్తే మనిషికి పశువుకి తేడా లేదు. బ్రహ్మకి, చీమకి, దోమకి, మనిషికి ఈ 4 కార్యక్రమాలు బ్రహ్మ వరకు కూడా, చీమ నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు అన్ని జీవాత్మలకి ఒసంగబడినటువంటి సదుపాయాలు, ఇంద్రియ తృప్తికి కావలసిన సదుపాయాలు. విషయాకలో సర్వతా స్యాత్. ఈ విషయ వాంఛల మీద ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాలు అన్ని జీవాత్మల్లో, అన్ని శరీరాల్లో ఉన్న జీవాత్మకి కూడా ఇవ్వబడింది. మానవ శరీరాన్ని పొందిన జీవాత్మలు ఈ సౌకర్యాలని తగ్గించుకుంటూ రావాలి, కొన్ని చోట్ల నిరాకరించాలి. నిరాకరించవలసిన ఏంటి? నివృత్తి మార్గం. మాంసాహారం భుజించకుండా ఉండడము, స్త్రీ పురుషుల కలయిక కేవలం పునరుత్పత్తికి మాత్రమే అని అర్థం చేసుకొని అలాగే జీవితాన్ని కొనసాగించడం, అది నివృత్తి మార్గం. కానీ అసురులైన వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించారు. నివృత్తి పాయప్పానం భుజంగానం కేవలం విషవర్ధనం, న శౌచం నపి చాచార. దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు? ఇంద్రియ తృప్తికి బానిసలు అవుతారు. ఎందుకని? ఇంద్రియ తృప్తికి బానిసలు అవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే శుభ్రత లేకపోవడం. శుభ్రత అనేటువంటిది క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు ఇంగ్లీష్లో. భగవంతుని తర్వాత అంత ముఖ్యమైనది ఏమిటి అంటే శుద్ధత. శౌచం, శుద్ధత అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క అర్హత, బ్రాహ్మణుల లక్షణం అది. కానీ ఆధునిక సమాజంలో మనం చూస్తుంటాము, బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళు శుచి శుభ్రత లేకుండా జీవించే విధానాన్ని మనం గమనిస్తుంటాం.
యజ్ఞోపవీతాన్ని స్వీకరించి గాయత్రి మంత్రాన్ని కూడా ఉపదేశించబడిన తర్వాత కూడా శుద్ధతని పాటించని వ్యక్తుల్ని మనము మన దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం. శుచి శుభ్రతను పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. శుచీనాం శ్రీమతం గేహే యోగ భ్రష్టో విజాయతే. శుచిని శుభ్రతని పాటించడం అనేటువంటిది ఉత్తమమైన బ్రాహ్మణుల యొక్క మొదటి లక్షణం. ఇలాంటి దురవస్థమైనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే భోజనం చేసి చేతిని నీటితో కడుక్కోవాలి అనేటువంటి సంస్కారాన్ని కూడా మర్చిపోయి కర్చీఫ్‌తో తుడుచుకోవడమో, లేకపోతే పేపర్‌లతో తుడుచుకోవడమో లాంటి పనులు చేస్తూ ఉంటాం. మల విసర్జన తర్వాత స్నానం ఆచరించాలి. అది వేదశాస్త్ర నియమం. భోజనం చేసిన తర్వాత చేతిని శుభ్రంగా నీటితో కడిగి శుభ్రపరచుకోవాలి. ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాము? నాగరికులము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వీటిని కనీసమైనటువంటి వీటిని పాటించట్లేదు. వీటిని పాటించమని చెబితే హాస్యాస్పదంగా కూడా ఉంటుంది వ్యక్తులకి. అందుకనే మనము చాలా జాగ్రత్తగా వేదశాస్త్రాలు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని పాటించాలి. తద్వారా నివృత్తి మార్గాన్ని స్వీకరించాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మనం ప్రవృత్తి మార్గంలో ఉన్నామనుకోండి, మనము ఆధ్యాత్మికంగా ఎలాంటి పురోగతిని సాధించలేము. ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించకపోతే మళ్ళీ శరీరాన్ని పొందాలి. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. ఈ శరీర మూలంగా శరీరాన్ని కలిగి ఉన్న ప్రతి వాళ్ళు కూడాను అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. మానవ శరీరం ఎందుకు ఇవ్వబడింది అంటే జీవాత్మ ఈ జన్మ మృత్యు జరావధి చక్రం నుంచి బయటపడడానికి, ఈ వేదన నుంచి బయటపడడానికి ఉసంగబడింది. అది మానవ జీవిత లక్ష్యం. ఎవరైతే అసుర భావాన్ని కలిగి ఉంటారో ఈ జీవన విధానాన్ని, ఈ వేదన నుంచి విముక్తి పొందడం ఎలాగో వాళ్ళకి తెలియదు. ఈ జీవితాన్ని వదిలేసి ఆనందమైన జీవితాన్ని ఎలా పొందాలి, ఆనందమయోభ్యాస్యాత్ అనేటువంటి విషయము అర్థం కాదు. ఆనందము అనేటువంటిది వైకుంఠ గోలోక బృందావనలో మనకి లభ్యమవుతుంది. కృష్ణుడి యొక్క సాంగత్యంలో కృష్ణుడి యొక్క సేవకుడిగా జీవించడం, దీనికి సంబంధించిన వివరణ ప్రవృత్తి మార్గంలో స్థిమితమైన వ్యక్తులకి తెలియదు. మనం రాక్షస స్వభావాన్ని కలిగి ఉన్నాం కాబట్టి భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి రకరకాల కార్యక్రమాల్లో ఆనందాన్ని అనుభూతి చెందుతాం. అంటే దాని అర్థం ఏమిటి? మనము మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము అని దాని అర్థం. ఈ అర్థం లేనటువంటి ప్రవృత్తి మార్గాన్ని మనము నిలిపివేయాలి. నివృత్తి మార్గంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనల్ని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మన జీవితము పరిపూర్ణమవుతుంది, విజయవంతమవుతుంది. ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఇంకో విషయం కూడా చెప్తారు. ఆధునిక నాగరికత వేదశాస్త్రాన్ని తిరస్కరించడమే నాగరికతగా పరిగణిస్తుంది. మనుశాస్త్రంలో ఒక నియమం చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడు కూడాను ఎవరో ఒకరి చేత రక్షించబడుతూ ఉండాలి. బాల్యావస్థలో తండ్రి ద్వారా తండ్రి సంరక్షణలు, యుక్త వయసులో భర్త సంరక్షణలు, వృద్ధాప్యంలో కుమారుని సంరక్షణలు స్త్రీ జీవితాన్ని గడపాలి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పండి. మను చరిత్ర ఎందుకు చెప్పింది అంటే స్త్రీలను బానిసలుగా చూడమని కాదు, వాళ్ళు బానిసలని దాని అర్థం కాదు.
వాళ్ళు చాలా సున్నిత హృదయులు, పసిపిల్లల లాంటి వాళ్ళు. వాళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత వాళ్ళ ప్రతి జీవిత దశలో కూడాను ఒక్కొక్కరికి ఒసంగబడింది. కానీ ఆధునిక నాగరిక జీవనము అని చెప్పే దాంట్లో దాన్ని భౌతికంగా, బలవంతంగా స్త్రీ పురుషులు సమానము అనేటువంటి భావనని ప్రకోపించి నిజానికి ఒకానొక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. స్త్రీ పురుషులు సమానము అనేటువంటి భావనని స్త్రీలలో ప్రేరేపించి స్త్రీలని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు పురుషులు అని చెప్తాడు శ్రీల ప్రభుపాదుల వారు. అది అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో స్త్రీలు అనుకుంటారు మేము కూడా సమానమే కదా అనుకుంటారు. వేదశాస్త్రాలు స్త్రీని చాలా గౌరవప్రదంగా చూశారు, ఎక్కడ కూడా బానిసగా చెప్పలేదు. కానీ అసుర భావం కలిగిన వాళ్ళు మనుశాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విధానాల్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఓ, శాస్త్రాలు స్త్రీలని పురుషులని సమానంగా చూడడం లేదు. సమానంగా ఎలా ఉంటారు? ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సమానమైన స్థితిలో ఉండరు. స్త్రీ పురుషుల్లో తప్పకుండా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనము అంగీకరించి గౌరవించాలి. భౌతికంగా, సూపర్ఫిషియల్గా, కృత్రిమంగా వాళ్ళలో వ్యత్యాసం లేదు, అందరూ సమానమని అంటే అది సరిపోదు, అది సరికాదు. ఆ వ్యత్యాసాన్ని గుర్తించి దాన్ని గౌరవించాలి. వ్యత్యాసం ఉంది కదా అని ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయకూడదు. కానీ అసుర భావం కలిగినటువంటి ఆధునిక నాగరికత ఏమని ప్రబోధిస్తుంది అంటే, ఓ, శాస్త్రం అంతా కూడాను ఇలాంటి వ్యత్యాసాలను చూపడానికే చెప్పబడింది, అది సరికాదు. అజ్ఞానంతో కూడుకున్నటువంటి భావన అది. శాస్త్రం ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తే ఆనందమయోభ్యాస్యాత్, ఆనందాన్ని అనుభవించగలుగుతాము. ఈ క్లేశాలన్నింటి నుంచి కూడా ముక్తులము కాగలుగుతాము. ఆ ముక్తి మార్గాన్ని స్వీకరించవలసినటువంటి బాధ్యత మానవ శరీరంలో అవతరించిన ప్రతి జీవి యొక్క లక్ష్యము. అలా స్వీకరించకపోతే, నివృత్తి మార్గాన్ని స్వీకరించకపోతే మనం మన జీవితాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. మనం నిన్న ఇవాళ ఉదయమా లేకపోతే నిన్న ఒకటి చర్చించుకున్నాం, ఇవాళ ఉదయం అనుకుంటాను. నివృత్తి ప్రవృత్తి మార్గాల్లో నియమ నిబంధనల్ని, శాస్త్రంలో చెప్పిన వాటిని, దీనికి సంబంధించి నియమ నిబంధనల్ని చర్చిస్తూ దానం గురించి, అపాత్ర దానం గురించి మనం మాట్లాడుకున్నాం. పేదలకి మనం ఏదో సహాయం చేయ ప్రయత్నం చేయడం. నిజమైన సహాయం ఏమిటి అంటే వాళ్ళకి భగవద్భక్తిని అందించడం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంతకు ముందు మీ వాయిస్ కట్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, కెన్ యు హియర్ మీ నౌ? yes ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం ఇవాళ ఉదయం ఒక సందర్భంలో చర్చించుకుంటూ భౌతికమైనటువంటి కార్యక్రమం, భౌతిక సేవల్ని మనం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. భౌతిక ప్రపంచంలో వ్యక్తులు పొందుతున్న కష్ట నష్టాల్ని మన స్వశక్తితో దాన్ని పూడ్చాలనే ప్రయత్నం చేస్తాము. అది కృష్ణుని మధ్యలో పెట్టి చేస్తే అది ఉత్తమమైంది కాకుండా, తమకు తాముగా చేస్తే అది ఉత్తమమైంది కాదు, అది కర్మకి కారణభూతం అవుతుంది అని చెప్పుకున్నాం. చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు. ఈ మధ్య కాలంలో నన్ను ఇద్దరు ఈ ప్రశ్న అడిగారు. అలా ఏమిటి, మీరు వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు పూర్వకర్మని అనుభవిస్తున్నారు, అలా చేయడము అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయంలో మనము అడ్డగించడం లాంటిది అని చెప్పారు కదా అని. చేయకూడదు అని చెప్పలేదు. ఎలా చెప్పారు? అది చేయకూడదు అంటే ఎలా చేయాలి, దానికి చేసే పద్ధతి ఒకటి ఉంది. మనం అనుకున్నాం కదా, న్యాయమూర్తితే శిక్ష విధించబడినటువంటి వ్యక్తిని శిక్ష తగ్గించమని న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించవచ్చు. మనం వెళ్ళి న్యాయమూర్తికి మన ఆవేదనని వ్యక్తం చేయవచ్చు, తద్వారా ఆ వ్యక్తి యొక్క శిక్షను తగ్గించవచ్చు. కానీ మనమే వెళ్ళిపోయి జైలు గోడలు బద్దలు చేసి ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాలనుకుంటే మనం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, దారిద్ర్య రేఖలో ఉన్న వాళ్ళు, ఇతర కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సహాయం చేయకూడదని వైష్ణవ సిద్ధాంతం చెప్పలేదు.
సహాయం ఎలా చేయాలో చెప్పింది. ఇప్పుడు చేస్తున్న పద్ధతి సరైనది కాదు అని చెప్తోంది. ఎలా చేయాలి వాళ్ళకి సహాయము? భగవంతుని భక్తినిస్తూ, ఆహారం లేక అలమటిస్తున్నారంటే ఈ పేదరికంతో వాళ్ళకి ఆహారం పెట్టకండి, వాళ్ళని అలా చావనివ్వండి అని ఎవరు చెప్పలేదు. వైష్ణవులు ఎట్టి పరిస్థితుల్లో అది చెప్పరు. కానీ మీరిస్తున్న విధానం సరైనది కాదు. ఏమని చేయాలది? ఆహారాన్ని ఇవ్వండి, భగవంతునికి సమర్పించి ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వండి. ప్రశ్న ఏమొచ్చింది అంటే ఇద్దరు వ్యక్తుల నుంచి నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి అంటే, మీరు అలా చెప్పారు కదా ఇవ్వద్దు అని. కొంతవరకు నేను సరిగా చెప్పలేకపోవడం కూడా కారణం అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవడం కారణం అయి ఉండొచ్చు. అలా పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయకూడదు అని చెప్పారు కదా, మరి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పారు కదా. భక్తి మార్గంలో లేని వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఆదేశం ప్రకారంగా కాదు. అప్పుడు వాళ్ళు భక్తి మార్గంలో లేని వాళ్ళు కూడా భగవంతుని మూలంగానే వాళ్ళకి అనుగ్రహం లేకపోవడం కూడా భక్తి మార్గంలో లేకుండా ఉన్నారు కదా. మీరు వాళ్ళందరినీ భక్తి మార్గం వైపు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అది కూడా భగవంతుని నిర్ణయంలో ఆటంకం కలిగించడమే కదా అని. అది సరిగ్గా శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోవడం మూలంగా వచ్చినటువంటి అనుమానం అది. ఎందుకంటే అది భగవంతుని ఆదేశాన్ని ఉల్లంఘించడం కాదు, భగవంతుని ఆదేశాన్ని పాటించడం. భగవంతుడు స్వయంగా ఏమని చెప్పాడు? నా ఈ దివ్య లీలల్ని, ఈ భగవద్గీతని, ఈ సూచనల్ని, నాకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎవరైతే విస్తృతంగా ప్రచారం చేస్తారో ఆ వ్యక్తి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పాడు. చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు ఏమని చెప్పారు? భరతవర్షంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను ఒక బాధ్యత ఉంది. అదేమిటి అంటే, ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించడమే కాకుండా ప్రపంచంలోని అందరికీ కూడాను దీన్ని అందించాలి అని చెప్పారు. అది భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అని చెప్పాడు చైతన్య మహాప్రభు. సో ఈ సహాయం చేయడం అనేటువంటిది భగవంతుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించడమో, అధికారాన్ని ధిక్కరించడమో కాదు. అది భగవంతుడు మనకి ఆదేశించినటువంటి కార్యక్రమం. కాబట్టి అభక్తులైనా కూడాను, మూర్ఖులైనా కూడాను, భగవద్వేషులైనా కూడాను, అసురులైనా కూడాను, అందరికీ కూడాను భగవన్నామాన్ని అందించడానికి వైష్ణవులందరూ కూడా ప్రయత్నిస్తారు. భక్తులైన వాళ్ళందరూ కూడాను ఈ భగవద్భక్తిని ఆ జీవాత్మలన్నింటికి ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుని యొక్క అంశ కాబట్టి. ఈ భగవద్భక్తిని వాళ్ళ జీవితాన్ని అడ్డగించడానికి చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భగవద్భక్తిని ఇస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు ముక్తిని పొంది వాళ్ళ సహజ సిద్ధమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్, ఆ స్థితికి వెళ్ళిపోతారు, భగవద్ధామాన్ని చేరుకుంటారు. అలా కాకుండా మనం చెప్పినటువంటి పేదలకి ఇష్టానుసారంగా మనకు తోచిన సహాయం చేస్తామనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి కర్మబంధంలో ఇరుక్కుంటాడు, మనము కర్మబంధంలో ఇరుక్కుంటాము, మళ్ళీ మళ్ళీ జన్మెత్తాల్సిన అగత్యం ఏర్పడుతుంది. చూడండి ఈ వ్యత్యాసం ఎంత ఉందో. కానీ భగవద్భక్తిని ఇస్తే బలవంతంగా ఇచ్చినా సరే అది తీసుకున్న వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి ముక్తి ప్రదాయం అవుతుంది. ఎందుకు? అది భగవంతుని యొక్క కోరికని తీరుస్తున్నాం. ఎలాగైతే అర్జునుడు ముందు యుద్ధం చేయనన్నాడు, కానీ భగవంతుని యొక్క కోరికను తీర్చడానికి భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా భగవంతుని సంతృప్తి కోసమని, కృష్ణుడి సంతృప్తి కోసమని యుద్ధం చేశాడు. మరి ఎలాంటి యుద్ధం చేశాడు? ఆ యుద్ధంలో 65 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు మనం ఉన్న మన భారతదేశ జనాభాలో దాదాపు సగం వంతు జనాభా అంత సంఖ్య 65 కోట్లు అంటే. ఇప్పుడు మన భారతదేశ జనాభా దాదాపు 130 కోట్లు సరాసరిగా, దాదాపుగా 1 కోటి 2 కోట్లు అటు ఇటు అయితే అయ్యుండవచ్చు. దాంట్లో సగం 65 కోట్లు. అంతమంది ఒక్క యుద్ధంలో 18 రోజుల్లో హత్యగావింపబడ్డారు, చంపబడ్డారు, మృత్యువాతపడ్డారు. అయినా కూడా కురుక్షేత్రంని ధర్మక్షేత్రము, ధర్మయుద్ధము అని చెప్పారు. అలా సంహరణకి మూల కారకులైనటువంటి దాంట్లో చాలా పెద్ద మొత్తంలోని వ్యక్తుల సంహరణకి మూల కారకులు పాండవులు, దాంట్లో ముఖ్యుడు అర్జునుడు. అయినా కూడా అర్జునుడికి ఎలాంటి పాపము అంటుకోలేదు, దాన్ని పాపము అని చెప్పలేదు. పైగా అది భక్తి అని చెప్పబడింది. ఇది చాలా దృఢ సంకల్పంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నివృత్తి మార్గాన్ని స్వీకరించడము అంటే
మనం దీన్ని త్యజించడం కాదు, భగవంతుని యొక్క ఆజ్ఞని శిరసావహించడము. వ్యక్తులను నివృత్తి మార్గానికి తీసుకురావడము అంటే బాహ్యంగా చూస్తే వాళ్ళు అడిగిన ప్రశ్న సమంజసంగానే కనబడుతుంది కదా. ఏమని అడిగారు వాళ్ళ ప్రశ్నని? వ్యక్తులు తమ కర్మలలో నిమగ్నమైనప్పుడు, వాళ్ళ కర్మను అనుభవిస్తున్నప్పుడు మనం వెళ్ళి అడ్డుకోకూడదు అని మీరు చెప్పారు. బానే ఉంది. కానీ భక్తి మార్గంలోకి రాని వాళ్ళు కూడా వాళ్ళ కర్మను అనుభవిస్తున్నారు కదా. అవును. కానీ దాన్ని అడ్డుకొని భగవంతుని దగ్గరికి తీసుకురమని భగవంతుడే ఆదేశించాడు. చైతన్య మహాప్రభువు ఆదేశించాడు. భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పారు. ఎవరైతే నా ఈ సమాచారాన్ని అందరికీ ప్రబోధిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్పారు. చేయకూడని పని ఉంటే అలా చేసేవాళ్ళని అత్యంత ప్రీతిపాత్రులు అని భగవంతుడు చెప్పడు కదా. సో వ్యక్తులని నివృత్తి మార్గానికి తీసుకురావడం అనేటువంటిది, మనము నివృత్తి మార్గాన్ని స్వీకరించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలనుకున్న ప్రతి వాళ్ళు కూడాను స్వీకరించవలసినటువంటి ధర్మం ఇది. ఈ శ్లోకంలో ఈ 2 మార్గాల గురించి స్పష్టంగా తెలియజేస్తూ ఎవరు ఎలాంటి మార్గాన్ని స్వీకరిస్తారో కూడా ఇక్కడ మనకి విశదీకరించి చెప్పారు. సో మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్?